రిలీజ్ అయినప్పుడు ఏ ఒక్క రివ్యూవర్ కూడా నేను ఒక్కడినే చేశానని చెప్పలా. మొత్తం ముగ్గురు చేశారంట. అంటే ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ సమ్‌వన్ టు రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ అది అంటే ఒక 2½ ఇయర్స్ బ్లడ్ అండ్ స్వెట్ లైఫ్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇది వీడొక్కడే కాదంట అన్న మాట వినిపిస్తే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటదది. ఆ మూమెంట్‌లో దాని నుంచి బయటికి రావడం కోసం నేను హిమాలయాలకి, అరుణాచలానికి ఇక్కడ లేని నేను తిరుగుతూ ఉన్నా. నాకేం సంబంధం లేదు. ఓకే. కాకపోతే బట్ కొంచెం లేట్ అయినా కూడా అంటే ఇమ్మీడియేట్‌గా అవ్వకపోయి ఉండొచ్చు. రిలీజ్ అయిన వారం తర్వాత ఎప్పుడో మొత్తానికి ఓకే. హరి ఆల్మోస్ట్ 2 మంత్స్‌కి ఇప్పటికే ఉందండి. ఇప్పటికి కొంతమంది వచ్చినప్పుడు ఇది మీరే చేశారు కదా! ఇది మీరే చేశారు కదా! అంటున్నప్పుడు ఓకే. బట్ అంటే అప్పటికి ఒకరు అంటే మీరు శ్రీనివాస్ గారి ముందు పాడడం వల్ల గానీ లేదంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అవుతూ ముఖ్యంగా ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వచ్చిందో దానికి అసలు బీభత్సమైన రిసెప్షన్ వచ్చిన తర్వాత అందులోనూ స్పెసిఫిక్‌గా ఓన్లీ 2 తెలుగులోనే మంత్స్ తర్వాత తెలిసిందండి. క్రమేపీ మెల్లిగా అంటే తెలుగులో కాదు అసలు నార్త్‌లో అయితే ఆ బీజీఎం వచ్చినప్పుడు ఇంక అసలు అందరూ జై శ్రీరామ్ అనుకుంటారు అసలు. నాకెప్పుడు ఇదొకటి ఉండేదనమాట. నేను ఎక్కడికైనా వెళ్తా నా మ్యూజిక్ ఎప్పటికైనా వినిపిస్తదా అని. నేను తర్వాత హిమాలయాలో ప్రతిసారి వాళ్ళు రఘునందన పెట్టుకుంటా చాలీస్‌లో పెట్టుకుంటుండే. తెలియని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వేరండి. నెక్స్ట్ అది కూడా అంటే థియేటర్‌లో వినపడడం వేరు. అక్కడ అందులోనూ వాళ్ళు రెగ్యులర్ గా వినే శ్లోకాల మధ్యలో మీ మ్యూజిక్ అనేది ఉండడం అనేది నిజంగా అదొక అచీవ్మెంట్. అది నిజంగా చాలీసా అనేది చాలా గట్టిగా రిసీవ్ చేసుకున్నారండి.